హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అసలు పెద్ద షూటింగ్ అప్డేట్ ఏంటి, ఎంతవరకు వచ్చింది, నెక్స్ట్ వచ్చేటువంటి అప్డేట్ ఏంటి, అసలు పోస్ట్ పోన్మెంట్ అయిపోయిందా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్స్ ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ని లైక్ చేయడం, కమెంట్ చేయడం కాదు, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొత్త వాళ్ళకి, కొత్త ఫ్యాన్స్కి, ఈ ఛానల్ తెలియని వాళ్ళకి ర్యాపిడ్గా చేస్తుంటా కాబట్టి అప్డేట్స్ వాళ్ళందరికీ కూడా తెలుసుకుంటారు. ఈ ఛానల్ గురించి వాళ్ళకి తెలుస్తుంది. సో ఓకే, ఇప్పుడు పెద్ద విషయానికి వచ్చేస్తే పెద్ది తాలూకు షూటింగ్ కేవలం ఒక్క సాంగ్ మాత్రమే ఉంది. ఆ సాంగ్ లో మృణాల్ ఠాకూర్ ఉంటుందా, లేకపోతే ఆయేషా ఖాన్ ఉంటుందా, లేకపోతే వేరే వేరే హీరోయిన్స్, మొత్తం 3-4 హీరోయిన్స్ ఉంటారని చెప్పేసి తెలిసింది. అది ఈ రోజు ఫైనలైజ్ అవుతుందని చెప్పేసి సినీ వర్గాల్లో బాగా మాట్లాడుకుంటున్నారు. సరే, అదంతా పక్కన పెట్టేస్తే సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా చాలా ర్యాపిడ్గా జరుగుతుంది. డబ్బింగ్ వస్తుంది, అలాగే ఎడిటింగ్ వస్తుంది, ఇంకా విఎఫ్ఎక్స్ పనులు వస్తుంటాయి. ఇవన్నీ కూడా ర్యాపిడ్గా జరుగుతూనే దాంతో పాటుగా ఈ సెట్ వేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి స్పెషల్ నెంబర్ సెట్ వేస్తున్నారు. అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది మోస్ట్లీ. అలాగే సాంగ్ తాలూకు రిహార్సల్స్ కూడా జరిగిపోయినాయి. టీము జానీ మాస్టర్ కావచ్చు, వాళ్ళ టీం కావచ్చు, అలాగే చరణ్ కూడా రిహార్సల్స్ చేయడం జరిగింది. సో ఆయన చరణ్ ప్రజెంట్ ఎక్కడున్నారు అని అంటే, రీసెంట్ గానే ఆయన నిన్న మనం చూసాము, బేగంపేట ఎయిర్పోర్ట్ లో కనిపించారు. ఆయన జామ్నగర్ వెళ్తున్నారు. సో జామ్నగర్ లో అనంత్ అంబానీ తాలూకు బర్త్డే సెలబ్రేషన్స్ అక్కడ జరగబోతున్నాయి. సో దానికి ఇన్విటేషన్ వచ్చింది రామ్ చరణ్ గారికి. అక్కడ చాలా పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా హాజరవుతారు. వాళ్ళల్లో రామ్ చరణ్ గారికి కూడా ఇన్విటేషన్ వచ్చింది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇంకొక 1 డేలో ఆయన ఆ సెలబ్రేషన్స్ అవన్నీ చూసుకుని రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ వచ్చేసినటువంటి వెంటనే ఆయన ఈ పెద్ద స్పెషల్ సాంగ్ లో పాల్గొంటారు. అంటే ఇంకొక 2-3 డేస్ లో పెద్ద స్పెషల్ సాంగ్ అనేది సెట్స్ మీదకి వెళ్ళిపోతుంది. ఒక 1 వీక్ లో సాంగ్ షూట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇదంతా జరగాలంటే ఖచ్చితంగా April 15th లోపు అయితే ఖచ్చితంగా జరిగిపోతుంది. సో దాని తర్వాత ఇంకేమన్నా పోస్ట్ ప్రొడక్షన్ తాలూకు వర్క్ ఉంటే అవన్నీ మొత్తం ఓవరాల్ గా రికార్డింగ్, డబ్బింగ్, ఇవన్నీ కూడా విఎఫ్ఎక్స్ పనులు ఇవన్నీ కూడా ఏదైతే ముందుగా ప్రకటించారో April 30 అని చెప్పేసి, ఫస్ట్ టైము March 27 అన్నారు, దానికి వర్క్ కంప్లీట్ అవ్వాలా. సో నెక్స్ట్ April 30 పోస్ట్ పోన్మెంట్ చేశారు, అప్పటికి వర్క్ కంప్లీట్ అవ్వాలా. సో దాన్ని ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ డేట్ అనేది మనకి April 30వ తారీఖున 3వ అనౌన్స్మెంట్ డేట్ అనేది వస్తుంది. ఆ డేట్ అనేది 100% ఫిక్స్ అయిపోతుంది. ఫ్యాన్స్ ఏమి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ మనకి ప్రమోషన్ తాలూకు కంటెంట్ బ్యాక్ టు బ్యాక్ దిగబోతున్నాయి. June 25ని కానీ 26ని కానీ, అంటే June 26న సినిమా తాలూకు డేట్ ని ఫిక్స్ చేయనున్నారు. ఎందుకంటే పెద్ద సినిమా తాలూకు డేట్ కోసం చాలా చిన్న సినిమాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే మన సినిమా కోసం రీసెంట్ గానే అఖిల్ తాలూకు లెనిన్ ని పెద్ద కోసం మేము పోస్ట్ పోన్ చేస్తాము, సినిమాకి రెస్పెక్ట్ ఇచ్చి రామ్ చరణ్ గారికి, అఖిల్ గారికి ఎంత మంచి రిలేషన్ ఉందని చెప్పేసి వాళ్ళు కూడా అఫీషియల్ గానే వాళ్ళు ప్రకటించారు. ఇక్కడ చూస్తేనేమో అన్నలా భావించేటువంటి రామ్ చరణ్ పోస్ట్ పోన్ చేసుకుంటే April 30th వస్తే March 27, 30th దానికి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు పోస్ట్ పోన్, దాన్ని May 1st వస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ దాన్ని పోస్ట్ పోన్ చేస్తే జూన్కి, మళ్ళీ అదే జూన్కి ఇప్పుడు పెద్ద రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. బికాజ్ సినిమా తాలూకు వర్క్ ఏది సరిగ్గా కంప్లీట్ అవ్వకపోవడం వల్లనే. సో ఏదేమైనప్పటికీ పెద్ద సినిమా ఎప్పుడు వచ్చినా ఫ్యాన్స్కి అదొక మెమరబుల్ మూవీ, హీరోకి అదొక మెమరబుల్ మూవీ, డైరెక్టర్ని స్టార్ డైరెక్టర్ చేసేటువంటి మూవీ. ఆల్రెడీ ఈజ్ స్టార్ డైరెక్టర్. బుచ్చికి ఎంత ఫోకస్ లభించిందో, ఎంత లైమ్ లైట్ వస్తుందో ఈ మధ్య మా అందరికి తెలిసిందే. తలా అని చెప్పేసి బుచ్చిని కూడా ఫ్యాన్స్ ఓన్ చేసేసుకున్నారు. ఒక హీరోని ఓన్ చేసుకున్నట్టు 15 ఏళ్ల కెరీర్ లో రామ్ చరణ్ గారి అభిమానులు ఒక డైరెక్టర్ని ఓన్ చేసుకున్నారంటే అది వన్ అండ్ ఓన్లీ బుచ్చిబాబు, బికాస్ ఆఫ్ హిస్ కంటెంట్. సో అలా పేలుతున్నాయి అనమాట. సో చిక్రీ కూడా ఇంకోటి చెప్పాలి, చిక్రీ కూడా 199 million దాకా వచ్చేసింది. అంటే రేపు ఎల్లుండో 200 million మార్క్ టచ్ అవుతుంది సింగిల్ లాంగ్వేజ్ లో, తెలుగులో. అదొక గ్రేటెస్ట్ అచీవ్మెంట్. సో ఇది దట్స్ ద అప్డేట్ పెద్దకి సంబంధించి. అఫీషియల్ అనౌన్స్మెంట్ వాళ్ళు ఈసారి పోస్టర్ కాకుండా నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మనం చూపించింది రామ్ చరణ్ గారిని. రామ్ చరణ్ తాలూకు ఫస్ట్ గ్లిమ్స్ లో ఆ క్రికెట్ తాలూకు డైలాగ్స్ అవన్నీ చూపించారు. దాని తర్వాత చిక్రీలో కూడా బ్యాట్ ని అంటే క్రికెట్ ని ఫోకస్ చేశారు, రామ్ చరణ్ గారిని ఫోకస్ చేశారు. దాని తర్వాత రైడర్ ఆల్సో రామ్ చరణ్ తాలూకు సాంగ్ అది కూడా లాస్ట్ లో క్రికెట్ షాట్ చూపించారు. దాని తర్వాత కొంచెం గేమ్ చేంజ్, అంటే ఇందులో మల్టీ స్పోర్ట్స్ డ్రామా కాబట్టి పెద్ద పెహల్వాన్ గ్లిమ్స్ దించారు చరణ్ బర్త్డేకి. సో దీని తర్వాత ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ ఇష్యూ వచ్చింది కాబట్టి, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తెలిసినంత వరకు టీము సినిమాలో మిగతా క్యారెక్టర్స్
బాడీ లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళు ఎట్లా మాట్లాడతారు, వాళ్ళకి పెద్ద మీద ఉండేటువంటి ఒపీనియన్ ఏంటి, జగపతి బాబు గారు కావచ్చు, మున్నా భయ్య కావచ్చు, శివరాజ్ కుమార్ కావచ్చు, వీళ్ళ యొక్క అభిప్రాయం ఏంటి పెద్ద మీద అనేది ఒక అనౌన్స్మెంట్ గ్లిమ్స్ లాగా, దాంట్లోనే ఆ గ్లిమ్స్ లోనే కొత్త అనౌన్స్మెంట్ డేట్ వస్తుంది అని చెప్పేసి నాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనుకుంటున్నాను. మరి చూద్దాం, ఒక పోస్టర్ తోనే మళ్ళీ అనౌన్స్మెంట్ డేట్ ఇస్తారా, కొత్త అనౌన్స్మెంట్ డేట్, లేకపోతే ఒక గ్లిమ్స్ మిగతా క్యారెక్టర్స్ పరిచయం చేస్తా, వాళ్ళు రామ్ చరణ్ క్యారెక్టర్ గురించి పెద్ద గురించి ఏమనుకుంటున్నారో అనేది డిస్ప్లే చేస్తా, లాస్ట్ లో రామ్ చరణ్ డైలాగ్, ఇంకో కొత్త డైలాగ్ ఇంకేమన్నా చూపించి ఇంకా హైప్ పెంచుతారా, పెంచడానికి అవసరం లేదు, పెద్ద నుంచి ఏ కంటెంట్ వచ్చినా ఆటోమేటిక్లీ హైప్ అనేది పెరిగిపోతుంది. సో చూద్దాం వాళ్ళు ఈ కొత్త అనౌన్స్మెంట్ డేట్ ని ఏ రకంగా బుచ్చిబాబు ప్లాన్ చేస్తారు అనేది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ పెద్ద అప్డేట్స్. ఛానల్ లైక్ చేయండి, ఈ యొక్క అప్డేట్ మీద మీ అభిప్రాయం ఏంటి కూడా కామెంట్ చేయండి, ఎంతలా సినిమా కోసం ఎదురు చూస్తారనేది కూడా కామెంట్ చేయండి, ఛానల్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.